నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. ఉదయం వసంత ఆసుపత్రికి వచ్చింది తల్లిని ఇంటికి పంపించడానికి. వసంతని చూస్తూనే కమల గుడ్లో నీరు కక్కుతుంది. అక్కయ్య, నీకు కష్టం కలిగిన ఒక మాట చెప్తున్నాను. ఈ పిల్ల పోవడం అంతా మన మంచికే అంటారు చూడు, అలా జరిగింది. అక్కయ్య, నీకు భవిష్యత్తుకి దారు మూసుకుపోకుండా చేయడానికే ఆ దేవుడే అలా చేశాడు. మన ఆర్థిక స్థితిలో ఆ పిల్లని ఏం పెంచగలం? తిండి పెట్టిన ముసలి వయసులో నాన్నకి అదో పెద్ద సమస్య అయ్యేది. ఇప్పుడు కాకపోతే ఇంకొన్నాళ్లకైనా నిన్ను చేసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. పిల్ల లేకపోతే ఏ టైపో నేర్చుకుని నీవు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఎవరినన్నా ఇష్టపడి చేసుకోవచ్చు. పిల్ల ఉంటే దానికోసం నీవు అన్నిటినీ త్యాగం చేసి జీవోత్సవంలా జీవితాంతం బ్రతికేదానివి. నాకందుకే ఏ విచారం కలగలేదు. నీ ఊరికి అలా కుమిలిపోనక్కర్లేదు. నా మాట విని ఏడుపు మానే, ఆరిందాలా ఓదార్చింది. నోరు మూసుకోవే, బిడ్డని కన్నమ్మకి తెలుస్తుంది కడుపు కోత ఏమిటో. నీకేం తెలిసే? పిల్లపోతే అడ్డు తొలగిపోయింది అని సంతోషించమంటుంది. అవ్వా, నీ వాడదానివే కావే. ఇవేం బుద్ధులు, ఇవేం మాటలే. మా తల్లి ఏ ఇంటికి వెళుతుందో గాని కాంతమ్మ తీక్షణంగా మందలించింది. అమ్మా, నిజంగా మీ అందరికీ ఏదో సమస్య తీరినట్లు అనిపించడం లేదు. మీరు పైకి చెప్పరు, నేను పైకి అంటాను, అంతే తేడా. అక్కకి కష్టంగా ఉంటే కొన్నాళ్ళు ఉంటుంది. తరువాత నేను ఈరోజు అన్న మాటలే నిజం ఉందని దానికి తెలుస్తుంది. నోరు మూసుకుని వెర్రి మాటలు మాట్లాడకుండా కూర్చో. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తా. ప్రసాద్ నీకు అన్నం తెస్తాడు. దానికి హార్లిక్సో కాఫీయో ఏది కావాలంటే అది కలిపి. కాంతమ్మ అప్పగింతలు పెట్టి ఇంటికి వెళ్ళింది. అక్క, నేనన్న బాటలకి కోపం వచ్చిందా? పక్క మీద కూర్చుంటూ అంది. కమల సాలోచనగా చెల్లెలి వైపు చూసి, లేదే, నీవన్నది నిజమేనే. నాన్నకి ఇంకో ఆడపిల్లని భరించే శక్తి లేదు. నీవన్నట్టు నేను చదువుకోవడానికి అన్నింటికీ అడ్డుగా ఉండేదేమో పాప. కానీ వసు, ఆ పాపని కళ్ళారా చూడకపోయినా కూడా ఏమిటోలాగా ఉందే. కడుపులో బాధగా ఉంది, కడుపులో వెలితిగా, గుండెల్లో గుబులుగా ఉంది. ఇదేనేమో కడుపు తీపి అంటే. పోనీ పుట్టిన వెంటనే పోవడం మంచిదే అయ్యింది. మమతలు పెంచుకున్నాకపోతే ఇంకా బాధగా ఉండేదేమో. ఒకసారి చూస్తానన్నా డాక్టరు చూపించలేదే. చూస్తే బాధగా ఉంటుందని. అయినా ఏదోలాగా ఉంది. కమల బేలగా దీనంగా అంది. వసంత కరిగిపోయింది. అక్కయ్య, నీవింకా విషయం ఆలోచించకు. నీకు పెళ్ళి, పిల్లలు ఇవన్నీ జరగలేదనుకుని మరో 2 నెలలు పోయాక కాస్త కోలుకున్నాక టైపుకు వెళ్ళడం ఆరంభించు. ఏదో వ్యాపకం లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా మాట విను నీవు అంటూ నచ్చజెప్పి ఆఖరికి కమల చేత అనిపించింది. అంతటితోనే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకి. అమ్మోయ్, అక్కోయ్, నాకు ఉద్యోగం వచ్చేసింది. ఆ ఉద్యోగం నాకు వచ్చేసింది. 12 గంటల వేళ వచ్చిన పోస్ట్లో ఉత్తరం చూసి వసంత చిన్నపిల్లల చంగున గంతులు వేస్తూ వంటింట్లోకి వెళ్ళింది. ఆ వారం రోజులుగా ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురు చూసింది వసంత ఉద్యోగం కోసం. ఒక్కో రోజు గడుస్తుంటే నిరాశపాలు ఎక్కువై ఇంక రాదు, వస్తే ఈపాటికే ఉత్తరం వచ్చేది. 4 రోజుల్లో చెప్తా అన్నారు. వారం రోజులు అయిపోయింది. బెంగగా అనుకునేది. నిజంగానటే? కాంతమ్మ సంబరంగా అంది. కమల కూడా గదిలో గుమ్మం దగ్గరికి వచ్చి, నిజంగా వచ్చిందే? ఉత్తరం రాశారా? ఆరాటంగా అడిగింది. నిజమేమిటి? ఇదిగో ఆర్డరు. రేపే జాయిన్ అవ్వమన్నారు. అమ్మా, జీతం ఎంతో తెలుసా? అంతా కలిపి 550. చూసావా అక్కయ్య, నీ చీర కట్టుకెళ్తే శుభం జరగదన్నావు. చూసావా, ఉద్యోగం వచ్చేసింది. ఫస్ట్ జీతంతో నీకు చీర కొంటా? వసంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. కాంతమ్మ సంతోషంగా, పోనీలే, ఏదో దేవుడి దయ వల్ల నీకన్నా ఉద్యోగం వచ్చింది. కాస్త వేన్నీళ్ళకి చన్నీళ్లుగా మీ నాన్న కాస్త ఊపిరి పీల్చుకుంటారు అంది. ఎంతైనా వసంత అదృష్టవంతరాలే అమ్మా, అనుకున్నది సాధిస్తుంది, కమల అంది. అప్పుడే వీధిలోంచి వచ్చిన ప్రసాద్ని గుమ్మంలోనే నిలబెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించింది వసంత. ప్రసాద్ ముఖంలో సంతోషం, విచారం రెండు ఒక్క క్షణం కదలాడాయి. నీవే నాకన్నా మొదటి ఇంటర్వ్యూతోటోనే ఉద్యోగం సాధించావు, కంగ్రాట్స్ అన్నాడు అదోలా నవ్వి. అదేమిట్రా, నాకు ఉద్యోగం వస్తే ఆముదం తాగిన మొహం పెట్టావు? వసంత దబాయించింది. కాదటే, పాపం 2 ఏళ్లుగా తిరుగుతున్నా రాలేదని వాడికి బాధగా ఉండదు. ఏడవకురా నాయనా, మా బాస్తో చెప్పి నీకు ఉద్యోగం వేయిస్తా, వసంత వేళాకోళంగా అంది. ఏడ్సావు, వెదో ఫోజులు పెట్టకు. పెద్ద ఈవిడ గారికి బాస్ దొరికాడి నాళ్ళకి, వాడితో చెప్పి ఉద్యోగం వేయిస్తుంది, ప్రసాద్ ఉక్రోషంగా అన్నాడు నవ్వుతూనే. సాయంత్రం
మాలతి, శంకర్ వస్తుండగానే వాళ్ళకి ఎదురెళ్ళి చెప్పింది వసంత. వసంతకి ఊరందరికీ చాటింపు వేసి ఈ సంతోష వార్త చెప్పాలన్నంత ఆనందంగా ఉంది. అక్కడికి పక్కింటి పిన్నిగారికి, ఎదురింటి వాళ్ళకి చెప్పేసింది. మాలతి విని, అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరింది, కథ రెండో సీన్ మొదలవ్వాలన్న మాట ఇంకా అంది నవ్వుతూ. అక్కయ్యకి ఉద్యోగం దొరికింది. బాస్ నవమోహనకారుడు, అన్నీ కుదిరాయి. ఇంకా ఆ బాస్ అక్కయ్యని ప్రేమించి వరించి పూలమాల తేవాలి మరి. వేళాకోళం చేసింది. అంతా నవ్వారు. వసంత ఉడుక్కుంది. మాలతి వేళాకోళంగా ఎగతాళి చేసినా ఎందుకో ఆ మాటలకు కోపం తెచ్చుకోలేదు. నిజంగా తను అనుకున్నట్లు ఒక్కొక్కటి జరుగుతున్నాయి మాలతి అన్నట్టు. ఆలోచిస్తున్న వసంత మొహంలో ఎరుపు చూసి, వసంతాదేవి గారు అప్పుడే ఇంపాల కారులో తిరిగేయకండి. ముందు మీరు బస్సుల్లో వెళ్తూ ఉండాలి. అప్పుడు బాస్ గారు లిఫ్ట్లు ఇస్తుండాలి. ఇంకా చాలా కథ ఉంది. మొదటి రీల్ తర్వాత 4వ రీల్కి వచ్చేయకండి, మాలతి వెక్కిరించింది. శంకర్ చప్పట్లు కొట్టాడు. వండర్ఫుల్, ఇదేదో సుఖాంతం సినిమా అయ్యేట్టుంది. గ్రూప్ ఫోటోకి మనం ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి. చిన్నక్కయ్య, గ్రూప్ ఫోటోకి టెరికాట్ ప్యాంట్ కట్టించవే జీతం రాగానే, శంకర్ సీరియస్గా అడిగాడు. అంతా నవ్వారు. కమల భర్త పోయాక ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత అంతా మనసారా నవ్వారు. వసంత ఉద్యోగంలో చేరింది మర్నాడు. ఆఫీసులో మొత్తం 40 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్క సెక్షన్ విడివిడిగా బుకింగ్స్, క్యాన్సిలేషన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్, అకౌంట్స్, బిల్స్ ఇలా విడివిడిగా పెద్ద హాల్లో ఒక్కొక్క సెక్షన్ గ్లాస్ పార్టీషన్తో ఉన్నాయి. మొత్తం హాల్ అంతా ఎయిర్ కండిషన్స్ చేయబడి ఉంది. వసంత కాక అన్ని సెక్షన్స్ కలిపి 8 అమ్మాయిలు ఉన్నారు. రిసెప్షనిస్ట్ అమ్మాయి ఫాతిమా చాలా అందంగా స్టైల్గా ఉంది అనుకుంది వసంత చూడగానే. ఎయిర్ ఇండియా టికెట్స్ బుక్ చేసుకునే చోట స్మార్ట్గా ఉండే అమ్మాయిలు 2 పెట్టారు. 2 టైపిస్టులు అమ్మాయిలే, ఆపరేటరు అమ్మాయే. మొదటి రోజు అంతా గాబరాగా గజిబిజిగా ఏది ఎక్కడో ఎవరెక్కడో తెలియక బిక్కుబిక్కుమని చూసింది. ఆఫీస్కి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళాలో, తనెక్కడ కూర్చోవాలో, ఏం చేయాలో తెలియక వెర్రి మొహంతో నిల్చుంది. రిసెప్షనిస్ట్ ఫాతిమా వసంతని చూసి చిరునవ్వుతో దగ్గరికి రమ్మని సంజ్ఞ చేసింది. మీరు డైరెక్టర్కి పర్సనల్ స్టెనోగా సెలెక్ట్ అయి వచ్చారు కదూ. మీ సీట్ బాస్ రూమ్లో ఉంది. ఉండండి, ప్యూన్ చూపిస్తాడు. కేశవ్, ఈ అమ్మగారు నళిని గారి సీట్లోకి వచ్చారు. సీట్ చూపించు తీసుకెళ్ళి. వెళ్ళండి, పర్వాలేదు. మీ సీట్లో కూర్చోండి. బాస్ వచ్చి లెటర్స్ అవి డిక్టేట్ చేస్తారు. షార్ట్ హ్యాండ్ తీసుకుని టైప్ చేయాలి. ఆయన వర్క్ అంతా మీరే చూడాలి. మిగతా ఆఫీస్ కాగితాలన్నీ టైప్ చేయడానికి అదిగో ఆ అమ్మాయిలు సుందరి, వల్లి ఉన్నారు. కేశవ్, ముందు ఈ అమ్మాయి గారిని అందరి సీట్ల దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చెయ్యి. లేదులే, నేనే తీసుకెళ్తాను అని వాచి చూసుకుంటూ ఇంకా టైం ఉందిలే అనుకుంటూ లేచింది ఫాతిమా. వసంతని వెంటబెట్టుకుని ప్రతి ఒక్క సీటు దగ్గరికి తీసుకువెళ్ళి కొత్తగా అపాయింట్ అయిన బాస్ స్టెనో అని పరిచయం చేసింది. డైరెక్ట్గా బాస్ కింద పనిచేయాల్సిన వసంతని అందరూ కుతూహలంగా మర్యాదగా నమస్కరించుకుంటూ చూశారు. వసంత అందరికీ పరిచయ నమస్కారాలు పెట్టింది. కొందరు మాత్రం ఓహో అన్నట్లు తలెగరేసి మళ్ళీ పనిలో పడ్డారు. ఒకరిద్దరు ఫోన్లో బుకింగ్స్ చేసుకుంటూ వసంతని చూసి పలకరింపుగా నవ్వారు. అందరూ అయ్యాక ఫాతిమా ఆమెని బాస్ గదిలోకి తీసుకెళ్ళింది. అది వసంతని ఇంటర్వ్యూ చేసిన గదే. ఆ గదిలో ఒక పక్క కింద భాగం సగం వరకు టేక్ వుడ్ ఫ్రేమ్, మిగతా గ్లాస్తో పార్టీషన్ ఉంది. దానిలో ఒక టేబుల్, కుర్చీ, టైప్ మిషను ఉంది. మీ సీటు అదే. బాస్ వచ్చే వేళ అయింది, మరేం పర్వాలేదు, గాబరా పడకండి. స్నేహపూర్వకంగా చెయ్యి నొక్కి వెళ్ళబోయింది. వసంత నోరు పెగల్చుకుని థ్యాంక్స్ అలాట్. ఏమీ తెలియక గాబరా పడ్డాను. రాగానే మీరు నాకు హెల్ప్ చేశారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ ఆఫీస్లో ఉద్యోగం చేయడం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నా సీటు కూడా అక్కడ మీ మధ్యన ఉంటే బాగుండేది, బిడియంగా గది చూస్తూ అంది వసంత. ఫాతిమా ఆశ్చర్యంగా చూస్తూ, భలేవారే, ఈ సీటు స్పెషల్ సీటు. దీనికోసం ఈ గదిలో కూర్చోవడం అదృష్టంగా భావిస్తారు. మీ ముందున్న నలిని పెళ్లి చేసుకుని రిజైన్ ఇచ్చి వెళ్ళగానే సుందరి, వల్లి ఈ పోస్టు వాళ్ళకి రావాలని ఎంతో తాపత్రయపడ్డారు. వాళ్ళని కాదని కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకెంతో కోపంగా ఉందో. అలాంటిది ఈ సీట్ ఇక్కడ కాకుండా అందరి మధ్యన ఉండాలంటారేమిటి? బాస్కి పర్సనల్ స్టెనో అంటే బాస్లా అధికారం చలాయించే సీట్ అండి బాబు అది. మై గాడ్, మీతో బాతాకాన్ని పెట్టుకుని కూర్చున్నానేమిటి? లంచ్ అవర్లో మాట్లాడుకుందాం. పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది ఫాతిమా. అప్పటికి దడ తగ్గి వసంత తన సీట్కి వెళ్ళి కూర్చుంది. ఆ రోజు ఈ పార్టీషన్ గమనించలేదే అనుకుంది. ఎయిర్ కండిషన్ చల్లదనం అనుభవిస్తూ తనకి ఉద్యోగం రావడం ఎంత అదృష్టమో ఆలోచిస్తూ ఆనందిస్తూ కూర్చుంది. ఆఫీసులో అమ్మాయిలంతా స్మార్ట్గా డ్రెస్ అయ్యారు. తనకున్నవి 4 మంచి చీరలు.
ఈ నెల ఎలాగో నా 4 చీరలు, అక్క చీరలు 3 మంచివి ఉన్నాయి. వాటితో గడిపితే జీతం తీసుకోగానే ముందు 4 చీరలు కొనుక్కోవాలి. ఆఫ్ అర్గండి, 2 ఆఫ్ అమెరికన్ జార్జెట్ లాంటి చీరలు 70-80లో వస్తాయి. ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి. అలా కొనుక్కోవాల్సిన లిస్టు ఆలోచిస్తూ జీతంలో సగం తను తీసుకుని మిగతా సగం తండ్రికి ఇవ్వాలని కాగితం మీద లెక్కలు కట్టింది. ఆ తర్వాత ఆలోచన బాస్ మీదకి వెళ్ళింది. నిన్న ఇంటర్వ్యూ చేసిన 3లో డైరెక్టరు ఎవరో, ఆ ముసలాళ్ళు రాదు కదా. వసంత కుతూహలంగా ఆరాటంగా చూసింది. ఫాతిమాని ఆ విషయం అడగాల్సింది అనుకుంది. ఫాతిమాతో స్నేహం చేసుకోవాలి, లేకపోతే ఇంతమంది మధ్య అలవాటయ్యే వరకు ఒంటరిగా ఫీల్ అవ్వాలి. ఆ సుందరి వల్లి ఇద్దరూ తమ పోస్టు ఎగరేసుకుందని తన్ని చూసి మొహాలు అదోలా పెట్టారు. వసంత ఆలోచిస్తుండగానే గదిలో బూట్ల చప్పుడు విని తలెత్తి చూసి గాబరాగా లేచి నిలబడింది. నిన్నటి 3లో ఒక ఆయన, ఆ యువకుడిలో పోలికలున్నాయన లోపలికి వచ్చారు. సీట్లో కూర్చుంటూ వసంతని చూసి గుడ్ మార్నింగ్, జాయిన్ అయ్యారన్నమాట ఇంగ్లీష్లో పలకరించాడు. ఆయన రాగానే గుడ్ మార్నింగ్ అనాలని తట్టినందుకు వసంత గాబరాపడి గుడ్ మార్నింగ్ సార్ అంది తన కుర్చీలోంచి లేచి యువతలకి వస్తూ. ఈ సీట్లో పని గురించి మీకు ఎవరైనా చెప్పారా? నా పర్సనల్ స్టెనో అంటే ఇక్కడ నేను డిక్టేట్ చేసే కాగితాలు, ఉత్తరాలు ఈ గది దాటి వెళ్ళకూడదు. ఈ విషయాలన్నీ సీక్రెట్గా ఉండాలి. నేను డిక్టేట్ చేసిన ఉత్తరాలు డిస్పాచ్ కూడా ఇక్కడి నుంచే జరగాలి. డిస్పాచింగ్ విషయాలు తెలియవేమో మీకు అంటూ ఆగి బెల్ నొక్కారాయన. ప్యూన్ రాగానే డిస్పాచ్ క్లర్క్ మూర్తిని పిలువొకసారి అన్నాడు. మూర్తి అన్న అతను రాగానే, ఈ అమ్మాయి కొత్తగా నా స్టెనోగా చేరింది. ఉత్తరాలు, డిస్పాచింగ్ వగైరా గురించి ఈ అమ్మాయికి 1-2 రోజులు దగ్గరుండి చూపండి. ఇంకా తెలియనివి ఉంటే ఆ టైపిస్ట్ ఉంది కదో, ఆ అమ్మాయిని కొంచెం చెప్పమనండి అన్నారు. ఎస్ సార్ వినయంగా అని అతను వసంత వైపు తిరిగి, మీ ఉత్తరాలు టైపింగ్ అయ్యాక ప్యూన్తో చెబితే వచ్చి చెబుతాను అన్నాడు. వసంత తల ఊపింది. 1-2 రోజులు కొత్తగా ఉంటుంది, అలవాటైపోతుంది. ఆల్ రైట్, ఆ రైటింగ్ ప్యాడ్ తెచ్చుకోండి, కొన్ని ఉత్తరాలు డిక్టేట్ చేస్తాను అన్నాడు. వసంత లెటర్ ప్యాడ్, పెన్సిల్ తెచ్చుకుంది. ప్లీజ్ బీ సీటెడ్ అన్నారాయన. ఆయన మొత్తం 5 ఉత్తరాలు డిక్టేట్ చేశారు. షార్ట్ హ్యాండ్ తీసుకున్నాక ఆయన చెప్పిన ప్రకారం ఎన్నేసి కాపీలు కావాలో టైప్ చేసింది వసంత. ఉత్తరాలను బట్టి ఆయన పేరు జీవన్లాల్ అని అర్థమైంది. ఆ ఉత్తరాలను బట్టి బిజినెస్ ఉత్తరాలు, ఆయన బిజినెస్ తీరు కొద్దిగా అర్థమైంది. ఏదో పెద్ద కంపెనీ 16,000 బకాయి ఉందని, దయచేసి వీలైనంత త్వరలో చెల్లించమని కోరుతూ ఒక ఉత్తరం. ప్యారిస్ నుంచి వచ్చే ఫారిన్ టూరిస్ట్ బృందం 40 మందికి వారు కోరిన విధంగా ఎయిర్ ఇండియాలో ఫలానా రోజున టికెట్స్ రిజర్వ్ చేసినట్లు కన్ఫర్మేషన్ ఇస్తూ ప్యారిస్కి పంపవలసిన కన్ఫర్మేషన్ లెటర్ ఒకటి. ఇంకేదో ఆఫీస్ నుంచి ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి వెళ్ళే 25 మంది టికెట్లు కావాలని రాసిన దానికి ఆ తేదీ ఫ్లైట్లో అన్ని టికెట్స్ దొరకవని ఒక ఉత్తరం. ఎవరో క్యాన్సిలేషన్ టికెట్స్ డబ్బు ఎన్ని ఉత్తరాలు రాసినా వాపసు ఇవ్వడం లేదు మా కంపెనీ. ఇక మీదట మీ ట్రావెల్ ఏజెన్సీతో మేము లావాదేవీలు పెట్టుకోమని ఘాటుగా రాసిన ఒక ఉత్తరం. వినయంగా ఉత్తరానికి జవాబు, చెక్కు అప్పుడే పంపామని రాసిన ఉత్తరం ఒకటి. ఇలాంటి ఉత్తరాలను బట్టి బిజినెస్ స్వరూపం కొంచెం అర్థమైంది. ఆఖర్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొద్ది వ్యవధి కావాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కు రాసింది. అన్ని ఉత్తరాలు వసంత టైప్ చేసేసరికి గంటన్నర పట్టింది. అవి తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెట్టింది. అంతవరకు ఆయన ఏవో కాగితాలు చూస్తూ, చుట్టూ ఉన్న 3 ఫోన్లు మోగుతుంటే జవాబిస్తూ, ఎవరెవరినో పిలిచి ఏదో చెప్తూ చాలా బిజీగా ఉన్నాడు. వసంత టైప్ చేసిన ఉత్తరాలు ఆయన చదివి సంతకాలు పెట్టారు. ఆలోగా పోస్టు వచ్చింది. పోస్టులో వచ్చిన ఉత్తరాలని ఆయన చదివి ఇస్తే వాటికి జవాబు వెళ్ళింది లేనిదే. పాత ఫైల్స్లో ఆఫీస్ కాపీ చూసి నోట్ చేయడం, రొటీన్ ఉత్తరాలు అయితే ఆఫీస్ ఫైల్స్లో కరస్పాండెన్స్ చూసి జవాబు వసంత డ్రాప్ చేసి పెడితే ఆయన సంతకం తీసుకుని టైప్ చేసి పంపడం, ఆయన ఉత్తరాలు చూసి ఇవ్వవలసిన జవాబులు డిక్టేట్ చేస్తే లంచ్ తర్వాత మిగతావి టైప్ చేసి సాయంత్రం పోస్ట్లో పంపడం. రోజు వసంత చేయాల్సిన పని గురించి చెప్పాడు జీవన్లాల్. వసంతకి ఇప్పుడిప్పుడే పని అర్థమవసాగింది. ఆయన చెప్పిన అన్నిటికీ తల ఆడించింది. పాత ఫైల్స్ ఎక్కడున్నాయో చూపారాయన. ఉత్తరాలు డిక్టేట్ చేసి ఆయన లంచ్కి వెళ్ళిపోయాడు. వసంత మళ్ళీ టైప్ మిషన్ ముందు కూర్చుంది. అదేమిటి, టిఫిన్ బ్రేక్ 1 గంట. రండి టిఫిన్ తిందాం. ఫాతిమా చనువుగా వచ్చి పిలిచింది. అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం చిన్న హాల్ ఉంది. దానిలో మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి. అంతా లంచ్ తింటూ మ్యాగజైన్స్ చూస్తూ 1 గంట రిఫ్రెష్ అవుతారు. వసంత ఫాతిమాతో అక్కడికి వెళ్ళేసరికి అంతా గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ బాక్సులు తెరుచుకుని టిఫిన్లు తింటున్నారు. ఏ 10 మందితో తప్ప మిగతా అంతా ఇంటి నుండి తెచ్చుకున్నారు.
బ్యాచులర్ కుర్రాళ్ళు మాత్రం ప్యూన్ చేత పక్కనున్న హోటల్ నుంచి కాఫీ టిఫిన్ ఏదో తెప్పించుకుని తింటున్నారు. మీరేం టిఫిన్ తెచ్చుకోలేదా? ఫతిమా వసంతని అడిగింది. వసంత బిడియంగానే చుట్టూ చూస్తూ, ఇక్కడి పద్ధతులు ఏమిటో నాకేం తెలియలేదు, రేపటి నుంచి తెచ్చుకుంటాను. తెచ్చుకోండి, లేకపోతే వీళ్ళిచ్చే జీతం కాస్త టిఫిన్కి బస్ ఛార్జీలకే అయిపోతుంది. నేను కాఫీ కూడా తెచ్చుకుంటాను అంటూ ఓ ప్లాస్టిక్ అల్లిన బుట్టలోంచి కాఫీ ఫ్లాస్కు, టిఫిన్ బాక్స్ తీసింది. ఇవాళ మనిద్దరం షేర్ చేసుకుందాం అంటూ తను తెచ్చుకున్న 3 పరోటాల్లోంచి 1.5 తుంచి మూత మీద పెట్టి ఇచ్చింది. వద్దండి, మీరు తెచ్చుకున్న దానిలో నాకిచ్చేస్తున్నారు. నేను హోటల్ నుంచి తెప్పించుకుంటాను, మొహమాట పడింది వసంత. పర్వాలేదు, ఇలా షేర్ చేసుకుని తింటుంటాం మేమందరం. మీరు తెచ్చినవి నాకు ఇష్టమైనవేండి, అయితే నేను తీసుకుని తింటాను. మనందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ఒకరోజు నేను తీసుకురాకపోతే మీరు పెట్టరా అంటూ చనువుగా భుజం తట్టి ఇచ్చింది. నాకు మీ తెలుగు వాళ్ళ టిఫిన్ ఇష్టం. మీ దోశ, ఇడ్లీ, ఉప్పుడు పిండి మినపరొట్టె భలే ఇష్టం. ననిని పెడుతుండేది. మీరు అవి తెచ్చారంటే అంతా లాక్కుంటాను అంది. తప్పకుండా, రోజు ఒకటి తెస్తాను అంది నవ్వుతూ. చుట్టూ అంతా కొత్తగా వచ్చిన వసంతని కుతూహలంగా చూశారు. కొంతమంది దగ్గరగా వచ్చి మాట కలిపారు. అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ తిన్నారు. కాసేపు సోఫాల్లో వాలి పుస్తకాలు తిరిగేసి టైం కాగానే సీట్లలోకి వెళ్లారు. వసంతకి ఆ వాతావరణం అంతా చాలా నచ్చింది. అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు. తన అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం దొరికింది అని సంతోషించింది. వసంతకి ఒకటే కాస్త నిరుత్సాహంగా అనిపించింది. బాస్ ఈ ముసలాయన కాకుండా ఆ యువకుడైతే ఎంత బాగుండును అనిపించింది. అతను ఇంటర్వ్యూలో ఉన్నాడు, మరి ఈయన కొడుకే కదా, ఆఫీస్కి అతను రాడా? ఆ సందేహం ఫతిమాని అడగాలనుకునే లోపలే టైం అయిపోయింది. సాయంత్రం బస్కి వెళ్ళేటప్పుడు అడగాలనుకుంది. సాయంత్రం ఫతిమా చెప్పిన విషయం వినగానే వసంత మనసు గాలిలో తేలిపోయినట్లయింది. సాధారణంగా ఆ కొడుకే ఇక్కడ చూసుకుంటాడట. వాళ్ళకి ట్రావెలింగ్ ఏజెన్సీ కాక ఇంకా 2 బిజినెస్ ఉన్నాయంట. తండ్రి పినతండ్రి అవి చూస్తుంటారట. అప్పుడప్పుడు కొడుకు పై ఊర్లకి వెళితే తండ్రి ఆఫీస్కి వస్తాడట. ఆ వివరణ వినగానే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకు. తను అనుకున్నదనుకున్నట్టు జరుగుతుంది. తృప్తితో ఆమె మొహం కలకల్లాడింది. ఏమైందిరా నాయనా, భోజనానికి రావా? ఉదయం నుంచి తిండి తిప్పలు లేవు. ఇదేం నీకు కొత్త? ఆ రోజు ఇంతలా మొహం పెట్టు కూర్చోవడానికి. తిండి తినకుండా వాడితే ఉద్యోగం వస్తుందా? ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళావు, ఇది ఒకటి అందులో. పదరా నన్ను నరిపించక. అప్పటికి 10 సార్లు భోజనానికి రమ్మని పిలిచి పిలిచి విసిగింది కాంతమ్మ. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రసాద్ 2 గంటల వేళ మొహం వాడిపోయి ఇంటిలోకి వచ్చి గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయాడు. కాంతమ్మ అన్నానికి రమ్మని 10 సార్లు పిలిచి పిలిచి విసిగిపోయింది. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించకమ్మా, నన్ను పడుకోని అన్నాడు విసుగ్గా. తల్లి మనసూరుకోక ఆవిడ 10 నిమిషాలకోసారి పిలుస్తూనే ఉంది. ఎన్నో ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్ళి మొహం వాల్చుకుని వచ్చే కొడుకుని చూసి ఆవిడకి కడుపు తరుక్కుపోతుంది. ప్రసాద్ వసంతకి ఉద్యోగం దొరికిన దగ్గర నుంచి మరీ తప్పు చేసిన వాడిలా కనిపించకుండా పోతూ, ఇంట్లో ఏదో పరాయివాడిలా తప్పుకు తిరుగుతూ, ఎవరితో మాట్లాడకుండా అన్యమనస్కంగా కూర్చునే కొడుకుని చూస్తే ఆవిడికి బాధ వేసింది. ఉద్యోగం లేకుండా కూర్చోవడం మగాడికి ఎంత కష్టమో ఆవిడకు అర్థం కాకపోయినా కొడుకు మొహాన 2 ఏళ్లుగా నవ్వే కనపడకపోవడంతో ఆవిడికి దిగులుగా జాలిగా ఉంది. రోజు పూజ చేసేటప్పుడు, నాయనా వెంకటరమణమూర్తి, వాడికి ఉద్యోగం వస్తే నీ కొండకు పంపిస్తా, ఉద్యోగం ఇప్పించు అంటూ ప్రార్థించేది. ప్రతిసారి నిరాశగా ఇల్లు చేరి ఉద్యోగం రానందుకు బాధపడుతూ చిరాగ్గా ఉండేవాడు. కానీ ఈసారి ఏదోలా పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా, జీవన్మరణ సమస్య ఎదురైతే ఏం చేయాలో తోచని వాడిలా దిగులు పడిపోయి, ఎప్పుడూ కనబడలేదేమో, ఏం జరిగిందో తెలియక ఆవిడ గాబరా పడింది. నేను అన్నం తినను, నన్ను విసిగించుకు, వెళ్ళు మరోసారి కసిరాడు ప్రసాద్. ఆవిడ చేసేదేం లేక బాధగా వెళ్ళిపోయింది. సాయంత్రం వసంత, మాలతి, శంకర్, వెంకట్రావు వరుసగా ఒక్కొక్కరు ఇల్లు చేరినప్పుడల్లా ప్రసాద్ వైఖరి చెప్పింది. అంతా ఆశ్చర్యంగా విన్నారు. జాలిగా మొహాలు పెట్టారు, బాధపడ్డారు. వాడిని పూటకు అలా వదిలేయమ్మా, రేపటికి సర్దుకుంటాడు. పూర్ ఫెలో, ఐ పిటీ హిమ్ అంది వసంత. మాలతి కాఫీ తీసుకెళ్ళి, కాఫీ తాగన్నయ్యా అంది. ప్రసాద్ ఓసారి లేచి కూర్చుని కాఫీ తాగేసి గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ పడుకున్నాడు. మాలతి ఎలా పలకరించాలో తెలియక బయటికెళ్ళిపోయింది. ఆఖరికి అరగంటకి వెంకట్రావు గారు వచ్చాక ఆవిడ మళ్ళీ సోది చెప్పుకుంది. ఆయన నిట్టూర్చాడు భారంగా. ఎవడికన్నా విరక్తి పుడుతుంది ఈ పరిస్థితుల్లో. చూడాలి, ఏం చేయాలో తోచడం లేదు. ఏదో ఒకటి చేయడానికి లేక వాడు పిచ్చెక్కుతున్నాడు అన్నాడు. అది సరే, ముందు ఏం జరిగిందో కనుక్కోండి కాస్త ఆదృతగా అంది.
ఏం జరగడానికి ఏముందే, ఉద్యోగం రాలేదు, బాధపడుతున్నాడు అంటూనే అయిష్టంగా ప్రసాద్ అని పిలిచాడు. 2 సార్లు పిలిచాక సావిట్లోకి వచ్చారు ప్రసాద్ నెమ్మదిగా. ఏమైంది ఇంటర్వ్యూ? ఈసారి సెలెక్ట్ కాలేదా? సరే, అయిందేదో అయింది. తిండి మానడం ఎందుకు? ఉద్యోగం రాకపోతే పస్తులుండాలా? ఉద్యోగం ఇస్తానన్నారు ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. ఒక్కసారిగా అందరి మొహాల్లోకి కళ వచ్చింది. ఆ తరువాత అపనమ్మకంగా చూస్తూ మరేం అన్నారంతా ఒక్కసారిగా ఉత్సాహంగా. వాళ్ళు ఇస్తానన్నది గుమస్తా ఉద్యోగం కాదు, వాళ్ళ కంపెనీ మేనేజర్ డైరెక్టర్ చేస్తామన్నారు. ఉండడానికి పెద్ద మేడ, కారు అన్నీ ఇస్తామన్నారు. ఏమిటి? తెల్లబోయారంతా. ప్రసాద్కి కాని ఉద్యోగం రాలేదని మతి చలించిందా అన్నట్టు అప్రతిభులై చూశారందరూ. ప్రసాద్, ఏమిటి మాట్లాడుతున్నావు? వెంకట్రావు గారు అందరికంటే ముందుగా తేరుకొని అడిగారు. అవును, ఇంకా 50,000 క్యాష్ ఇస్తామన్నారు. ఈసారి ప్రసాద్కి ఏదో అయిందన్న అనుమానం అందరికీ బలపడింది. అంతా ఆందోళనగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒరేయ్, నీకు మతేమన్నా పోయిందా? కాంతమ్మ ఆందోళనగా అంది. ప్రసాద్ అందరి వంక స్థిరంగా చూశాడు. నాకేం మతిపోలేదు, బుర్రా చెదరలేదు. తిన్నగా వినండి. ఆ కంపెనీ ప్రొపరేటర్ నారాయణమూర్తి గారు నన్ను కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ చేస్తామన్నారు. ఇల్లు, కారు, క్యాష్ అంతా ఇస్తారు. కానీ ఒక షరతు మీద, వాళ్ళ అమ్మాయిని పెళ్ళాడాలట. ప్రసాద్ మాటలు ఉగ్గుబట్టి వింటున్నంతా ఒక్కసారిగా తేలిగ్గా నిట్టూర్చారు. అంతే కదా, దానికేముంది? అంత లక్షాధికారులు, అంత బిజినెస్ ఉన్నవాళ్ళు నీకు పిలిచి పిల్లనిచ్చి హోదా, ఉద్యోగం, డబ్బు ఇస్తామంటే కొంప మునిగినట్లు మాట్లాడుతున్నావేమ్రా? కాంతమ్మ అంది ఆనందంగా. ఆగు, వెంకట్రావు గారు అసహనంగా కాంతమ్మని వారించి. అంత లక్షాధికారులు, మేడలు, కార్లు, డబ్బులు అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళకి నీ వంటి మంచి అల్లుడు దొరకలేదా? ఓ గుమస్తా కొడుక్కి బీకాం చదివి ఉద్యోగం చేసుకోవాలనుకునే మనలాంటి సామాన్యులకి పిల్లని ఎందుకు ఇస్తున్నారు? ఆయన అనుమానంగా చూస్తూ అడిగారు. అప్పటికి ఆ విషయం అందరికీ తట్టి జవాబుకి ఆరాటంగా చూశారు ప్రసాద్ వంక. వాళ్ళ అవిటి పిల్లని పెళ్ళాడితే అదంతా లాభంగా ఇస్తారు. పోలియో వచ్చి 2 కాళ్ళు పడిపోయిన అమ్మాయిని జీవితాంతం వదలలేని వాళ్ళు పిల్లని పెళ్ళాడితే నష్టపరిహారంగా ఇస్తారు అవన్నీ. ప్రసాద్ ఒక్క మాటగా వత్తి పలికాడు అందరినీ చూస్తూ. పిడుగుపడినట్టు నిశ్శబ్దం అయిపోయారంతా. అందరి ముఖాలు వెలవెలబోయాయి. అవిటి పిల్ల? అప్పటి వరకు ఆరాటంగా విన్న అందరి మొహాలు మాడిపోయాయి. కాంతమ్మ ఆందోళనగా చూస్తూ అంది. అంటే అన్నీ ఉన్నా వాళ్ళెవరూ చేసుకోరని, ఇలా మనలాంటి వాళ్ళైతే ఒప్పుకుంటారని ఉద్యోగం, డబ్బు అన్నీ ఇచ్చి చేద్దామనుకున్నారన్నమాట. లేకపోతే వాళ్ళు మనలాంటి వాళ్ళ మొహం ఎందుకు చూస్తారు? ఏదో లోటుండబట్టే ఆశ చూపించి అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నారు. బాగానే ఉంది. ఇంకా ఏమిటో అనుకున్నాను. దానికోసం ఇంత బుర్ర చెడగొట్టుకుని తిండి మానుకోవడం ఎందుకు? వెంకట్రావు గారు విసుగ్గా అన్నారు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి? అవిటి పిల్లని చేసుకుంటావా? మతిగాని పోయిందా? కాంతమ్మ అడిగింది. ఎంత డబ్బు, ఉద్యోగము అవి ఇచ్చి చూస్తూ చూస్తూ అవిటి దాన్ని ఎలా చేసుకుంటావు? పెళ్ళంటే జీవితాంతం ఉండేది. నడవలేని భార్యతో ఏం కాపురం చేస్తావు? ఏం సుఖపడతావు? వెంకట్రావు గారు అసహనంగా అన్నారు. కాపురం చేయొచ్చని, పిల్లలు కలగడానికి ఏం లోపం లేదన్నారంట డాక్టర్లు. అయితే మాత్రం కాళ్ళు లేని భార్యతో ఏ సంతోషం లేకుండా డబ్బు తింటూ బతుకుతావా ఏమిటి? కాంతమ్మ తల్లి ప్రాణం అంగీకరించలేదు. అమ్మా, ఏ సుఖమన్నా డబ్బుతోనే ముడిపడి ఉందని ఈ 2 ఏళ్లలో నాకు బాగా అర్థమైందమ్మా. ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా నానా బాధలు పడుతూ బతికే కంటే డబ్బిచ్చే సుఖాలున్నా పొందడం తెలివైన పని అని నిర్ణయించాను. డబ్బు లేకుండా పెళ్ళాం ఉండి మాత్రం పొందే సుఖం ఏమంటుంది? పస్తులు, రోగాలు, పిల్లలు ఏడుపులు మధ్య పొందే సుఖం ఏముందమ్మా? కనీసం డబ్బుంటే భార్య స్థానంలో 10 మంది పనివాళ్ళు నాకు అన్నీ అమరుస్తారు. సంసారానికి భార్య ఉంటుంది. కారు, మేడ, డబ్బిచ్చే సుఖాలని వదులుకోవడం తెలివి తక్కువమ్మా. ఆలోచించు. వాళ్ళిచ్చే 50,000తో వసంత, మాలతికి పెళ్ళిళ్ళు చేయొచ్చు. కమలకి టైప్ అది నేర్పించి మా ఆఫీసులో ఉద్యోగం ఇప్పించవచ్చు. నాకొచ్చే జీతంతో మనం హాయిగా బతకొచ్చు. శంకర్కి మంచి చదువు చెప్పించవచ్చు. మీ కొడుకు అంత హోదాలో ఉన్నాడంటే మీకు గర్వం కాదు? ఈ పెళ్లి వద్దంటే ఎప్పుడో ఏదో గుమస్తా ఉద్యోగం దొరకొచ్చు. ఏ 400-500తో చాలీ చాలని జీతంతో నేను నా సంసారం తిని తినక గడపాలి. మిమ్మల్ని ఆదుకునే అవసరం అసలుండదు. అమ్మా, నేను ఉదయం నుంచి అంతా ఆలోచించాను. నేను ఈ అవకాశం వదులుకోనమ్మా. ఒక కాళ్ళు లేని లోటు తప్ప మిగతాదంతా ఆలోచిస్తే అదృష్టం కొద్దీ ఈ అవకాశం నాకు వచ్చిందనుకోవాలి. అంచేత మీరు నాకు అడ్డు చెప్పకండి నాన్న, ప్రసాద్ స్థిరంగా అన్నాడు. అందరూ మౌనంగా ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో తమ స్థితిగతులు ఈ పెళ్లితో ఎలా మారేది అంచనా కట్టసాగారు ఎవరి మనసుల్లో వారు.
వెంకట్రావు గారి బుర్రలో 50,000 కదిలాయి. ఇంకో జన్మ ఎత్తిన అంత డబ్బు తను సంపాదించలేడు. ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళు ఎలా చేయను భగవంతుడా అని బెంగ పెట్టుకున్న తరుణంలో ఈ డబ్బుతో పెళ్ళిళ్ళు, పేరెంటాలు, చదువులు అన్నీ అయ్యి నిశ్చింతగా ఉండొచ్చు. ఈ దినదినగండం బతుకు నుంచి విముక్తుడై హాయిగా బతకొచ్చు. అందరి మనసులు డబ్బు ప్రభావానికి ప్రలోభపడ్డాయి. కానీ చూస్తూ చూస్తూ ప్రసాద్ని ఉరికంబం ఎక్కించినట్లు ఏదో బాధగా అనిపించింది. తమ స్వార్థం కోసం ప్రసాద్ సుఖ సంతోషాల్ని బలిపెట్టాలా? తమ కోసం వాడు అంత త్యాగం చేస్తుంటే సంతోషంగా అంగీకరించాలా? ఎవరి మనసుల్లో వారే బాధపడ్డారు. ఏమిటమ్మా, ఏదో కొంప మునిగినట్లు అలా చూస్తున్నారేమిటందరూ? తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించాడు ప్రసాద్. కానీ ఆ నవ్వు అతని పెదాల నుంచి వచ్చింది కానీ గుండెల్లోంచి రాలేదని అందరికీ అర్థమైంది. ఏమోరా నాయనా, తలుచుకుంటేనే నాకేదో గుండెల్లో గుబులుగా ఉంది. నా మనసు ఒప్పడం లేదు. ఆ పైన నీ ఇష్టం. అనుభవించేది నీవు. నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అంది కాంతమ్మ. నేను మాత్రం ఏం చెప్పగలను? వాడన్నది ఒక విధంగా నిజం. డబ్బు లేని బాధ అన్నిటికంటే గొప్పది. దాని ముందు అవిటిబారిని భరించడం సులువేనేమో. ఏమో, అది వాడు ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు కష్ట నిష్ఠూరాలు ఎదుర్కోవాల్సింది వాడు. వాడు ఆలోచించుకుని ఇష్టపడితే నేను చెప్పేదేముంది? అమ్మా, ఇదే మన ఇంట్లో ఒక పిల్ల అలాంటిది ఉంటే ఎలాగోలాగా పెళ్లి చేయాలని తాపత్రయపడవా? ఏదో లోటున్నా అందరిలాగే తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడరా? ఏదో రోగం, పిచ్చి గచ్చి కాదు కదా, అవయవ లోపం అంతే కదమ్మా. పోనీ పిల్ల ఎలా ఉంటుందో చూసావా? కాంతమ్మ రాజీకొచ్చిన ధోరణిలో అడిగింది. ఉంటుంది ఓ మాదిరిగా, చామన ఛాయిగా, మొహం పర్వాలేదు. నిజానికి ప్రసాద్ ఆమెను చూసింది పట్టుమని 2 నిమిషాల కంటే ఉండదు. ఆ ఇల్లు, ఐశ్వర్యం చూసిన కళ్ళకి ఆమె అందం గురించి పట్టించుకునే ఓపిక లేకపోయింది. అసలు జరుగుతున్నదంతా ఏదో నమ్మశక్యం కాని కలలా అనిపించింది. అతను ఊహించని విషయం అతి త్వరగా అతని ప్రమేయం లేకుండా అంతా జరిగిపోయింది. ఇంటర్వ్యూకు వెళ్ళిన అతన్ని నారాయణమూర్తి గారు ఎగాదిగా చూశారు. ఇంటి పేరు, కులగోత్రాలు, పుట్టు పూర్వత్రాలు అడుగుతుంటే ప్రసాద్ ఆశ్చర్యపడుతూనే చెప్పాడు. ఆ జవాబులు విని ఆయన సంతృప్తి పడ్డట్టు తల ఊపాడు. మిస్టర్ ప్రసాద్, మీరు బయట కాసేపు వెయిట్ చేయండి, మళ్ళీ పిలుస్తాను అన్నారాయన. అంత మాత్రం మాటలే. ఈ ఉద్యోగం తనకొచ్చినట్టు సంబరపడిపోయాడు ప్రసాద్. లేకపోతే ఎందుకు ఉండమంటారు అని గాలి మేడలు కట్టారు. మిగతా అందరినీ ఇంటర్వ్యూ పూర్తి చేశాక ఆయన మళ్ళీ ప్రసాద్ను పిలిచి, మిస్టర్ ప్రసాద్, నాతో ఒక అరగంట ఇంటికి రాగలరా? మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఆయన మాటలకు తబ్బిబ్బైపోయాడు. ఆయన అన్నదానికి అర్థం బోధపడకపోయినా ఈ ఉద్యోగం తనకొచ్చినట్టే. అంత పెద్ద డబ్బు గల ఆయన కాకపోతే తనతో ఎందుకు మాట్లాడతాడు అనుకున్నాడు. ఆయనతో పాటు ఆయన పెద్ద కారులో, పాములా నేల మీద మెత్తగా పాకే కారులో ఆయన ఇంటికి వెళ్ళడం, దాని వైభవాన్ని ఒక్కొక్క గది ఆయన చూపిస్తుంటే నోట మాట రానట్టు ఆశ్చర్యంగా చూశాడు. ఏ హిందీ సినిమా సిట్టింగ్లోనో చూడడం తప్ప అంత ఖరీదైన, అంత అందమైన భవంతి, ఫర్నిచరు చూడలేదేమో. వింతగా, కుతూహలంగా తెల్లబోతూ చూశాడు. చూస్తున్నంతసేపు అదంతా ఆయన ఎందుకు చూపుతున్నాడో అన్న ఆలోచన రాలేదు. తరువాత ఆయన తన ఎయిర్ కండిషనర్ ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి నౌకర్ను తెచ్చిన వెండి కాఫీ సెట్టింగ్లో స్వయంగా కాఫీ పోసి ఇచ్చి, వెండి పళ్ళెంలో బిస్కెట్స్ ఆఫర్ చేసి తన కంపెనీ వివరాలు, తన షేర్లు, బ్యాంక్ అకౌంట్లు, తన ఆస్తిపాస్తులు చెప్తుంటే అప్పటికి ఒంటి మీద తెలివి వచ్చినట్టు ఇదంతా ఆయన తనకెందుకు చెప్తున్నాడన్న ఆలోచన వచ్చి తెల్లబోతూ వినడం తప్ప అడగలేకపోయాడు. అన్నీ చెప్పిన ఆయన ఆఖర్న, ఈ ఆస్తికి అంతటికీ వారసురాలెవరో తెలుసా? నా ఒక్కగానొక్క కూతురు అంటుండగా ఆయన మొహంలో ఎలా విషాద నీడలు కదిలాయో గుర్తించి ఆశ్చర్యపోయాడు. అన్నీ చెప్పిన ఆయన హఠాత్తుగా ప్రసాద్ చేయి పట్టుకుని, రా బాబు, మా అమ్మాయిని చూపిస్తాను అంటూ మేడ మీదకి తీసుకెళ్లాడు. ఉత్కంఠతో మేడ మీదకి వెళ్ళిన ప్రసాద్కి పెద్ద మంచం మీద పట్టుపరుపుల మధ్య సిల్కు తలగడలా నానుకుని ఏదో పుస్తకం చదువుతున్న అమ్మాయిని చూపించాడాయన. పక్కన చక్రాల కుర్చీ ఉంది. మా అమ్మాయి లత. లత, ఇతను ప్రసాద్. మన ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చారు. మన ఇంటికి పిలిచాను మాట్లాడడానికి. ఆయన మాటలు అర్థమైనట్టుగా ఆ అమ్మాయి తలపంకించింది. హఠాత్తుగా ఆమె మొహంలో ఎరుపు రంగు తొంగి చూసింది. ప్రసాద్ వంక చూసి తలదించుకుంది. చూసావుగా రా అంటూ ఆయన మళ్ళీ ప్రసాద్ని తీసుకుని వెళ్ళి కిందకి వచ్చారు. చూసావా బాబు, ఇంత ఆస్తికి వారసురాలైన నా కూతురు ఏదీ అనుభవించలేకుండా చేశాడు ఆ దేవుడు. మంచంలోంచి కదలలేని అవిటిదాన్ని చేశాడు. చూసావా నాయనా? ఆయన గొంతు రుద్రమైంది. మొహం ఎర్రబడింది. లక్షలు, ఈ మేడలు, కార్లు ఇవన్నీ ఎవరి కోసం బాబు? దానికోసం. అది అనుభవించలేనిదైంది. కనీసం దాని కడుపున 4 పిల్లలు పుడితే ఈ శ్మశానం లాంటి ఇంటిలో కళ వస్తే చూసి కన్ను మూయాలని నా ఆశ. నా తరువాత నేనున్నానని దానికి చేయూత ఇచ్చే మనిషి కోసం చూస్తున్నాను బాబు.
దానికి నేను ఇవ్వగలిగింది డబ్బు, కానీ కష్టానికి సుఖానికి తోడుండాలొకరు. నా తరపున అది దిక్కులేనిది అవ్వకూడదని నా బాధ. అందుకే దానికి పెళ్లి చేయాలని కోరిక. చూడు బాబు ప్రసాద్, ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నానో నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. బాబు, ఈ ఆస్తి, ఈ లక్షలు, ఈ కార్లు, ఈ షేర్లు అన్నీ కానుకగా తీసుకుని నా కూతురికి నీ చెయ్యి ఆసరాగా అందించగలవా? ఆయన అంత పెద్ద ధనవంతుడు. అంత ఆస్తి అంతస్తు ఉన్నాయన ఏమీ లేని బికారిలా ప్రసాద్ ముందు దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. అసలే అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకి బిత్తరపోయిన ప్రసాద్ ఆయనలా దీనంగా ధైర్యంగా అడిగిన తీరుకి విచలితుడై జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయాడు. నేను నేను అన్నాడు. ఆలోచించుకో బాబు, తొందరేం లేదు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పి ఆలోచించి చెప్పు. నన్నే ఎందుకు మీరు అడిగారు? ఇంకెవరు? చాలామందిని చూస్తున్నాను నాయనా. నాకు నచ్చిన వాళ్ళు కనబడితే వాళ్ళు ఇష్టపడక ఇలా కాలం జరిగిపోతుంది. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళలో బుద్ధిమంతులు, మంచి కుటుంబం నుంచి వచ్చిన సత్ప్రవర్తన, నీతి నిజాయితీగా ఉండగలగారనుకున్న వాళ్ళని చూసి అడిగాను. నా లక్షల్ని ఇస్తానన్నా కొందరు అంగీకరించలేదు. నీకు ఇష్టమైతే ఆలోచించి చెప్పు బాబు. ఈ ఇల్లు, వాకిలి, నా బిజినెస్ అన్నిటితో పాటు దాన్ని నీ చేతిలో పెట్టి నిశ్చింతగా నిట్టూరుస్తాను. ఒక్కగానొక్క కూతురు బతికిలా అయిందని మంచం పట్టి బెంగతో చచ్చిపోయింది నా భార్య. నేను జీవోత్సవంలా నా కూతురి కోసం, నా ఆసరా లేకపోతే బతకలేని దానికోసం బతుకుతున్నాను. ఇంటింటి కథ 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.